భారీ నిర్మాణ సంస్థలు అగ్ర కథానాయకులతో అత్యంత వ్యయాన్ని వెచ్చించి సినిమాలు తీసినప్పుడు మొదటి 2 వారాలు థియేటర్లో టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలను అనుమతి కోరడం ఆనవాయితీగా వస్తుంది. సినిమాలకు పెట్టిన పెట్టుబడి త్వరగా రాబట్టేందుకు పలువురు నిర్మాతలు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఇటీవల ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రానికి అనుమతినిచ్చాయి. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరవంతు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతుంది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగా నటించిన చిత్రం విడుదల కాబోతుండడం విశేషమనే చెప్పాలి. సన్నిహిత సంబంధాలు లేవు. దేవరాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పథకంపై, కళ్యాణ్ రామ్ యోసుధ ఆర్ట్స్ పథకంపై మిక్కిలినేని సుధాకర్ నిర్మించారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులతో కూడా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్కు సన్నిహిత సంబంధాలు లేవు. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా వీరిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మౌనం వహించారు. జగన్ ప్రభుత్వంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు చంద్రబాబు, బాలయ్యతో పాటు భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులపై తీవ్రమైన మాటల దాడి చేసినప్పటికీ వీరిని నియంత్రించడానికి తారక్ ప్రయత్నించలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వారిద్దరిపై మండిపడుతున్న బాలయ్య తాజాగా హైదరాబాద్ నోవాటల్లో జరిగిన బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్కు తారక్, కళ్యాణ్ రామ్ హాజరు కాలేదు. వీరిద్దరికీ ఆహ్వానం లేదని వార్తలైతే వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ నందమూరి కుటుంబ సభ్యులకు ఆమడ దూరంలో ఉంటూ తమ పని తాము చేసుకుంటున్న తారక్ సినిమా దేవరకు టికెట్ ధర పెంచుకునే వెసులుబాటు లభిస్తుందా లేదా అనేది ఇప్పుడు సందేహాస్పదంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సమయంలో మాత్రం ఎన్టీఆర్ ట్వీట్ చేయగా దానికి చంద్రబాబు థ్యాంక్ యూ అమ్మా అంటూ బదులిచ్చారు. అంతకు మించి వీరి మధ్య ఎటువంటి సంబంధాలు లేవు. ప్రధానంగా బాలకృష్ణ అయితే తారక్, కళ్యాణ్ రామ్పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇటువంటి తరుణంలో దేవరా సినిమాకు టికెట్ ధరలు పెంపునకు సంబంధించిన అనుమతులు రావడం కష్టమేనని సినీ వర్గాల్లో అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణలో మాత్రం అనుమతి వస్తుందంటున్నారు. ఇటువంటి వివాదాలన్నీ ఎందుకులే, సినిమాల దారి సినిమాలదే అనుకుంటే దేవరా చిత్రానికి అనుమతులు వచ్చే అవకాశాలున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.